హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో షాహీ పన్నీర్ పులావ్ని ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇది చాలా సింపుల్ రెసిపీ. ఎప్పుడు మనం ఇంట్లో చేసే రెగ్యులర్ రెసిపీస్ బోర్ కొట్టినప్పుడు, ఏదైనా స్పెషల్గా చేసుకోవాలనుకున్నప్పుడు, అది కూడా తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ పులావ్ ప్రిపేర్ చేయడానికి ముందుగా బాస్మతి రైస్ని నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ 1 గ్లాస్ బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను. రైస్ని గిన్నెలోకి వేసుకొని వాటర్ పోసి 2-3 టైమ్స్ వాష్ చేసుకొని మళ్ళీ తిరిగి నీళ్లు పోసి ఒక అరగంట పాటు నాననివ్వాలి. ఈ బియ్యం నానేలోపు మిగతా ప్రాసెస్ చూసేద్దాం. ఈ పులావ్ కోసం కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ని ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ ఒక పెద్ద సైజు ఆనియన్ని తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను ఫ్రై చేసుకోవాలి. దానికోసం స్టవ్ మీద ఒక కడాయిని పెట్టి అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలను గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. అలాగే పన్నీర్ పులావ్లోకి పన్నీర్ని తీసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న పన్నీర్ వచ్చేసి 200 గ్రాముల వరకు ఉంటుంది. మనం ఈ పన్నీర్ పులావ్లోకి ఈ 200 గ్రాముల పన్నీర్ ముక్కలు కరెక్ట్గా సరిపోతాయి. అలాగే పన్నీర్ ముక్కల సైజ్ అనేది మరీ పెద్దగా మరీ చిన్నగా కాకుండా ఇలా మీడియం సైజులో కట్ చేసి తీసుకోండి. ఇప్పుడు వీటిని రెడీగా పక్కన పెట్టి ఇప్పుడు మనం మెయిన్ ప్రాసెస్ని చూసేద్దాం. నేను ఇక్కడ కడాయిని తీసుకుంటున్నాను. మీరు సేమ్ ప్రాసెస్లో చేయాలనుకుంటే కుక్కర్లో అయినా చేసుకోవచ్చు. ముందుగా ఇందులోకి 1 టేబుల్ స్పూన్ల వరకు బటర్ని తీసుకొని బటర్ అనేది కరిగిపోయాక మనం కట్ చేసిన పన్నీర్ ముక్కలను వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేయడం వలన పన్నీర్ పులావ్లోకి మిక్స్ అయిపోకుండా క్యూబ్స్లా ఉంటాయి. చూడండి, పన్నీర్ ముక్కలు అనేవి గోల్డెన్ కలర్ వచ్చాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇదే బటర్లోకి 2-3 టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకులను కూడా తీసుకుంటున్నాను. వీటిని కొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసి ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇదే గిన్నెలోకి పులావ్ చేయడానికి సరిపడా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని లేదా నెయ్యిని అయినా తీసుకోండి. మీరు నెయ్యిని వద్దనుకుంటే ఆయిల్ని అయినా వాడుకోవచ్చు. నెయ్యి అంతా కరిగిపోయాక ముందుగా ఇందులోకి స్పైసెస్ని తీసుకుంటున్నాను. 10 మిరియాలు, 4 లవంగాలు, 3 యాలకులు, చిన్న దాల్చిన చెక్క, ఒక మరాఠీ మొగ్గ అండ్ కొద్దిగా సాజీరా, 2 బగారాకులు తీసుకుంటున్నాను. ఈ మసాలాలన్నింటినీ దోరగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి 2 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలను వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలను మధ్య మధ్యలో కలుపుతూ కలర్ మారేంత వరకు ఫ్రై చేశాక ఇందులోకి 2-3 పచ్చిమిర్చి ముక్కలు, 1 టేబుల్ స్పూన్ల అల్లం పేస్ట్ని తీసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. దీన్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేశాక ఇందులోకి మనం ముందుగా కట్ చేసుకున్న ఒక క్యారెట్ ముక్కను తీసుకొని మరొక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకుందాం. మీరు కావాలనుకుంటే ఈ టైంలోనే పచ్చి బఠానీలు కూడా యాడ్ చేసుకోవచ్చు. మరి వీటిని ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపుని, 2 టేబుల్ స్పూన్ల కారంని, రుచికి సరిపడా ఉప్పుని, 1 టేబుల్ స్పూన్ల ధనియాల పొడిని, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలాని తీసుకుంటున్నాను. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ల వరకు షాహీ బిర్యానీ మసాలాను వాడుతున్నాను. మీ దగ్గర బిర్యానీ మసాలా లేకపోతే 1 టీ స్పూన్ గరం మసాలాని అయినా వాడుకోవచ్చు. సారీ అండి, ఒక మిస్టేక్ జరిగింది. కారం మసాలాలు వేసుకునే క్లిప్పు మిస్ అయింది. నేను చెప్పినట్టుగా యాజ్ ఇట్ ఈజ్గా వేసుకుంటే సరిపోతుంది. ఇలా తీసుకున్న మసాలాలన్నింటినీ ఒకసారి బాగా కలిపి 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. ఇలా 2 మినిట్స్ ఫ్రై అయ్యాక మనం ముందుగా నానబెట్టిన రైస్ని వేసుకుందాం.
ఈ రైస్ అంతా ఒకసారి బాగా కలిపేసి నెక్స్ట్ మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలను అండ్ జీడిపప్పు పలుకులను వేసి ఒకసారి బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాక ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుందాం. ఇదంతా ఒకసారి బాగా కలిపి అలాగే 1 టేబుల్ స్పూన్ల నెయ్యిని, కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ని అండ్ కొత్తిమీరని, లాస్ట్లో కొద్దిగా పుదీనాని యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 20 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి. ఇలా 20 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మూత తీసి చూసేద్దాం. చూడండి, అన్నం చక్కగా ఉడికి పొడి పొడిగా వచ్చింది. అంతేనండి, ఈ షాహీ పన్నీర్ పులావ్ని వేడివేడిగా సర్వ్ చేసుకొని తినేయడమే. ఇది మనం చాలా సింపుల్గా టేస్టీగా షాహీ పన్నీర్ పులావ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు కూడా ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.